వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా డిమాండ్ నెరవేర్చితే మోదీ ఎంచుకున్న లక్ష్యానికి సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 50% పెంచాలని డిమాండ్. తెలంగాణకు భారీ రుణభారం సవాల్ మారిందన్న రేవంత్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చేటట్టు చేశారన్న అనిత. ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా సిద్దమయ్యారని మండిపాటు. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలని వ్యాఖ్య. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు. మీడియా సమావేశంలో టీడీపీ నేత వర్లరామయ్య సంచలన ఆరోపణలు. 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను కూల్చాలంటూ చూశారంటూ వ్యాఖ్య. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారు పాత్రధారులు మాత్రమేనన్న టీడీపీ నేత. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వీఆర్ఓ తీరుపై బాధితుల ఆగ్రహం. వీఆర్ఓకు టోకాజ్ నోటీస్ జారీ చేసిన కలెక్టర్ సూచన. బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించిన, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరిక. భారత్ లో అన్ని వర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చాక రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందన్న రాహుల్. ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు ఇప్పటికైనా సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని వ్యాఖ్యలు. కామన్ సివిల్ కోడ్ పై ప్రస్తుతం స్పందించనున్న రాహుల్. సికింద్రాబాద్, నాగపూర్ మధ్య పట్టాలపై పరుగులు తీయనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ప్రధాని. నాగపూర్ కు కేవలం 7 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుందన్న కిషన్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50% పెంచాలని డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణభారం రాష్ట్రానికి సవాల్గా మారిందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో మౌలిక వస్తువుల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని, వడ్డీని చెల్లించడానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపుతుందని వాపోయారు. అందుకే రుణాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర సహకారం అవసరమన్నారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రాలేదని, కొట్టుకు వచ్చేటట్లు చేశారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న 5 బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని, ఇది మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయని అనుకున్నామని, కానీ ఘటనపై విచారణ జరిపించిన తర్వాత షాకింగ్ విషయాలు తెలిసాయని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్ర చేశారని, ఇందులో భాగంగా విధ్వంసం సృష్టించేందుకు, ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వాళ్ళు సిద్దమయ్యారని, అలాంటి వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరనుకుంటున్నారనే విషయంపై ప్రజలు కూడా చర్చించుకోవాలని సూచించారు. సాధారణంగా బోట్ల వెయిట్ ని, సైజును బట్టి వాటిని కడతారని, పెద్ద బోట్లను ఐరన్ వైర్లతో కడతారని అనిత చెప్పారు. చిన్న చిన్న బోట్లను కూడా ఒకదానికొకటి కట్టారని, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవి కూడా కొట్టుకుపోతాయని అన్నారు. అలాంటిది 40 నుంచి 50 టన్నుల బరువు ఉండే 3 పెద్ద బోట్లను నైలాన్ తాడుతో కట్టారని చెప్పారు. ఉద్దండ రాయనపాలెం రేవులో ఉండాల్సిన ఈ బోట్లు ఇక్కడకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇవి అసలు ఈ బోట్లు ఎవరేవి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయనపాలెం రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే, అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి, ఏదో ఒక రకంగా నెపం వేయటానికి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు. అంటే అలాంటి వాళ్ళని దేశద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు. ఒక్కసారి మేమే కాదు, ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి.
5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది, ఒక బోటు మునిగిపోయింది. మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా? ఒక పాయింట్. రెండోది, ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దనరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం, అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్ ఎలా వచ్చినాయి? ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు? అదొక పాయింట్. ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టేవి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్ల తలుగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో 54వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 8 కీలక ప్రతిపాదనలు చేశారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని నిర్వాహకులకు మంత్రి ఆహ్వానించారు. పేదలకు ఊరటనిచ్చేలా కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ పయ్యావులో ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ధి చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఉద్యోగులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నా కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా దురుసుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. వరద బాధితుడి పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఓ వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు 58వ డివిజన్ షాదీఖానా వద్ద సోమవారం వరద బాధితులను పోలీసుల సమక్షంలో ఎండీఓ వాహనం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిత్యావసర వస్తువుల పంపిణీ పర్యవేక్షిస్తున్న వీఆర్ఓ విజయలక్ష్మి పనితీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పటి నుండి తమ వీధిలో ఆహారం, మంచినీరు అందలేదని వీఆర్ఓను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వీఆర్ఓ వరద బాధితులను దుర్భషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఎండీ యాసిన్ అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను దూరంగా పంపించి వేశారు. ఏంటండి విఆర్ఓనా ఏంటావా పోలీసుల ముందే జులుం చేస్తాంటే పోలీసుల ముందే జులుం. నువ్వు ఎలా కొడతావా? ఎలా కొడతారు? కొట్టండి. చెయ్యెత్తుతే ఆడామాయి కూడా చెయ్యెత్తుతుంది విఆర్ఓ ప్రజల ముందే. అసలు ఎంత ఇదే ఆమె ఎలా చేస్తుందండి ఇప్పుడు? ఆమె ఎలా చేస్తుంది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావా? ఏమావా విఆర్ఓనావా? ప్రజలకు సర్వ్ చేసామావా? 5 ఏళ్ళ నుంచి చూస్తున్నావా పరిస్థితి, కానీ నోరు మూసుకొని ఉన్నావు. అవును, పోలీసులు ఉన్నారు. పోలీసుల ముందుగా చేయించింది ఇప్పుడు. పోలీసుల ముందు నా దగ్గర వీడియో మాట్లాడదాకే పెద్దగా. తెలంగాణ నుండి ఇప్పటికే పలు ప్రాంతాలకు 4 వందే భారత్ రైలు సేవలు అందిస్తుండగా మరో రైలు పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్దమవుతోంది.
సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ సేవలు అందించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 5వ వందే భారత్ ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ 2 నగరాల మధ్య 578 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్ నాగ్పూర్లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ లో బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగపూర్ చేరుకోనుంది. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రం స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని తెలిపారు. కోల్కతా వైద్యురాలి హత్యాచారం ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని, లేకుంటే బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చని సిజేఐ ధర్మాసనం డెడ్ లైన్ విధించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తోటి వైద్యురాలికి జరిగిన దారుణానికి నిరసనగా తాము చేపట్టిన ఆందోళన నుంచి వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. తమది ప్రజాందోళన అనేది ఇటు ప్రభుత్వం కానీ అటు సుప్రీంకోర్టు కానీ విస్మరించలేదని అన్నారు. అర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసు కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి మారిందని గుర్తు చేస్తూ అయినా కూడా న్యాయం మాత్రం ఇప్పటికీ జరగలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి వాపోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాలగా పనిచేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 29న అప్పటి వైసీపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. 2023 అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. విధులకు గైర్హాజరు అయ్యారని, అనుమతులు లేకుండానే దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో 2024 జనవరి 8న పెండ్యాల శ్రీనివాసరావుపై విచారణ జరిపించేందుకు విచారణ అధికారిని నియమించారు. 2024 ఆగస్టు 1న విచారణ అధికారి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. శ్రీనివాస్ పై ఉన్న అభియోగాలు కొంతవరకు నిరూపితమయ్యాయని సదరు విచారణ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమని అన్నారు. 1వ తేదీని జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వేతలు కనిపించడం లేదని శోచనీయమని విమర్శించారు. జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదని అన్నారు. వారి గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విష జ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నదని అన్నారు. అంటే ఏ రాష్ట్రం అయితే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి 0, లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 45 పడతాయి. ఇది అన్యాయము. మరి మాది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది తెలంగాణ, ఆ 45%ను 30%కు తగ్గించండి అని ఒకటి చెప్పాం. 2 పన్నుల వసూలు చేయడంలో లీకేజీని అరెస్ట్ చేసి ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా, లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే దానికి 2.5% వెయిటేజ్ మాత్రమే ఉన్నది. మేము బాగా పనిచేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి, అక్రమాలు, లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది. మేము ప్రతి పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమవుతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్ పెంచండి. కనీసం స్థానిక సంస్థలు, అది రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కు 50% పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు. అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ 50% పెంచండి. పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలని, ఎకానమీ పెరగాలని, ఉద్యోగాల కల్పన జరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అది రాష్ట్రాలకు భారంగా మారింది. ఆ అప్పులను కేంద్రమే తీసుకునే విధంగా రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ
మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి పనిచేయడం వల్ల మాకు నష్టం అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమం చేపడితే మీరు ముందే చేసుకున్నారు అని ₹1 ఇస్తలేరు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనలపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని, సూరాయపాలెం వాసి కోమటి రాంమోహన్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయంపై తాజాగా టీడీపీ నేత వలరామయ్య మీడియా సమావేశం మాట్లాడారు. కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వరలరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం. దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ against the established government, legally established government. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి భారత్ లో పారదర్శకత, అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంత మాత్రంగా ఉందని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ గురించి ప్రశ్నించగా దానిపై తాను ఇప్పుడే స్పందించలేనని రాహుల్ సమాధానమిచ్చారు. అమెరికాలో ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. You can see it. I see it. I get to see it in Parliament. I see the Prime Minister right up front. And I can tell you that the idea of Mr. Modi, 56-inch chest, direct connection with God, that's all gone.
It's history now. And he realizes it, India realizes it, his partners in government realize it, the 3 or 4 senior ministers in his government realize it. But it's interesting, some months ago, I don't know, many of you must run businesses, you run businesses, and I can see ladies here who run households. And you can imagine if suddenly one day your finance department comes to you and says, listen, all your bank accounts are sealed. You can imagine, no, what happens if you're running a business or you're running a household and somebody comes and tells you, listen, all your bank accounts are closed till further notice. You won't know what to do. This is what happened to the Congress party. 3 months before the election, our bank accounts were all sealed. Every single bank account of the Congress party was sealed. No money for advertising, no money for campaign, no money to transport our leaders. And I remember Kharge ji, myself, 1 or 2 other senior people, and the treasurer. So, मतलब treasurer की तो हवा निकल गई थी कि भाई मतलब 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చారిత్రాత్మకమైన తీర్పు అధిష్టాన పార్టీకి అధికార పార్టీకి చెంపపెట్టు అన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. స్వాగతించడం కాదు, అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉందా అని మండిపడ్డారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. ఇది కోర్టు తీర్పుకు వ్యతిరేకించడమేనని అన్నారు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు ఈ చట్టసభని నడపాలని, ఏ రకమైనటువంటి సిగ్నల్స్ని మీరు భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2 విషయాలు అడుగుతా ఉన్నాను. మీరు ఈ చట్టసభల్లో ఒకవైపు ఫిరాయింపులు, మీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇది సవరణ చేసి భావి తరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలిచిన తర్వాత వెళ్లకుండా కఠినమైనటువంటి చట్టాలను మనం తీసుకొస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్తూ, ఈరోజు మరోవైపు మీరే ఇక్కడ తెలంగాణలో ప్రోత్సహిస్తున్నారంటే మీ ఏఐసిసికి మీకు మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేకుంటే ఏఐసిసిలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భాగం కాదా? మీరు అది ఇందిరా కాంగ్రెస్ అయితే నాది ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పదలుచుకున్నారా? మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఆర్ఆర్ కాంగ్రెస్లో ఏఐసిసి ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టో చెల్లదు, ఏఐసిసిలో మేము ఇచ్చినటువంటి హామీలు చెల్లవు. ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీలు కానీ, ఏ ఒక్క అంశం కానీ మా ఆర్ఆర్ కాంగ్రెస్కు పట్టదన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఏఐసిసికి మధ్యలో గ్యాప్ చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది. అందుకే మీరు ఫిరాయింపులు వద్దని ఏఐసిసి చెప్తున్నప్పటికీ మీరు ఫిరాయింపులు చేస్తుంటే మీ సీనియర్లకు అది ఒప్పుకోక మీరు ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేలను ఇతర పార్టీలకు చేర్పిస్తున్న సమయంలో ఏ ఒక్క సీనియర్ నాయకుడు మీ వెంట లేడు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు మీ వెంట లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మీ వెంట లేరు. కేవలం పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తప్ప మీ వెంట సీనియర్ నాయకులు లేకపోవడానికి కారణం ఖచ్చితంగా ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ మీరు నడుచుకుంటున్నటువంటి అంశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు మీ వెంట లేకపోవడమే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడైనా చిచ్చు పెడతారన్న ఒక భయంతో ఈరోజు ఏఐసిసి ఈరోజు
జాగ్రత్తగా నడుచుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆర్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఏ రకంగా నడుచుకుంటుందని చెప్పి ఎవరిని అడిగినా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు కేవలం వసూళ్ల కోసం, కేవలం కరప్షన్ కోసం, అవినీతి అక్రమాల కోసం మాత్రమే ఈరోజు మంత్రులు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏ అంశం వచ్చినా కేవలం ఆర్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సా, బి ట్యాక్సా, యూ ట్యాక్సా, సి ట్యాక్సా, రకరకాల ట్యాక్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు వరదలు, బీభత్సం కూడా నడుస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మా డిమాండ్ నెరవేర్చితే మోదీ ఎంచుకున్న లక్ష్యానికి సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ఫండ్లలో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 50% పెంచాలని డిమాండ్. తెలంగాణకు భారీ రుణభారం సవాల్ మారిందన్న రేవంత్ రెడ్డి. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చేటట్టు చేశారన్న అనిత. ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా సిద్దమయ్యారని మండిపాటు. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలని వ్యాఖ్య. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. పేదలకు ఊరటనిచ్చేలా, కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చేలా వివిధ అంశాల్లో జీఎస్టీ వెసులుబాట్లు కోరుతూ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలు. మీడియా సమావేశంలో టీడీపీ నేత వర్లరామయ్య సంచలన ఆరోపణలు. 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను కూల్చాలంటూ చూశారంటూ వ్యాఖ్య. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారు పాత్రధారులు మాత్రమేనన్న టీడీపీ నేత. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వీఆర్ఓ తీరుపై బాధితుల ఆగ్రహం. వీఆర్ఓకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన కలెక్టర్ సూచన. బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించిన, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరిక. భారత్ లో అన్ని వర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చాక రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందన్న రాహుల్. ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు ఇప్పటికైనా సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని వ్యాఖ్యలు. కామన్ సివిల్ కోడ్ పై ప్రస్తుతం స్పందించనున్న రాహుల్. సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య పట్టాలపై పరుగులు తీయనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ప్రధాని. నాగ్పూర్ కు కేవలం 7 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుందన్న కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.